ఇప్పుడు ఏంటి అంటే మనం ఒక చిన్న ప్లేస్లోనే కట్టేసి చాలా మంది అక్కడే పెడతారు 24 hours పాలు గుంజేసి అక్కడనే కట్టేయడం, అక్కడనే దాని అక్కడనే వాటర్ అన్నీ అక్కడనే పెట్టేసరికి వాటికి డిఫరెంట్ డిజీజెస్ రావడము, టైంకి కట్టకపోవడము, ఈనకపోవడము లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ డైరీ ఫార్మర్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే వాటిని ఓపెన్ గ్రేజింగ్ పంపించాలి. అట్లీస్ట్ పెద్ద ల్యాండ్ లేకపోతే చిన్న ల్యాండ్లో అయినా గ్రేజింగ్ చేయాలి. దాంతోపాటు మెడిసినల్ ప్లాంట్స్, అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకుంటే వాటికి డైలీ కొంచెం కొంచెం ఇవ్వాలి. సో అది చేయడం వల్ల వాటికి అవి హెల్తీగా ఉంటాయి, మనం హెల్తీగా ఉంటాం, అవి ఇచ్చే మిల్క్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో మన మెయిన్ ఉద్దేశం కూడా దీన్ని అదే అనమాట. మనం హెల్తీగా ఉంటూ మనతో ఉన్న జీవ రాశిని హెల్తీగా చూసుకుంటూ మన గోమాతలను కూడా హెల్తీగా చూసుకోవడం మన టార్గెట్. సో దానిలో భాగంగానే అన్ని మెడిసినల్ ప్లాంట్స్ మనకు ప్రతి సీజన్లో ఫ్రూట్ మనం తినాలి, మన ఫామ్లోంచి వచ్చిందే తినాలి అనే కాన్సెప్ట్ ఇదనమాట. ఇక్కడ మీకు ఒక కైండ్ ఆఫ్ టెంపరేచర్ ఉంది, ఒక కైండ్ ఆఫ్ కూల్నెస్ ఉంది. బయటికి వెళ్తే ఇంకొకటి ఉంటుంది, అది మన ఫారెస్ట్ యొక్క బ్యూటిఫుల్ అదే అనమాట. సో సమ్మర్ వచ్చిందంటే దీని కింద అసలు చాలా కూల్నెస్ ఉంటుంది. ఇది స్పెషల్గా సింధూరం హనుమంతుడికి చాలా ఇష్టమైంది. ఇది ప్రతి ఒక్క హనుమాన్ టెంపుల్లో, ప్రతి ఒక్క రైతు పొలంలో ఖచ్చితంగా ఉండాలి. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది హనుమాన్కి సింధూరం పెట్టవచ్చు, దీని కింద సరదాగా వచ్చి మంచిగా పడుకోవచ్చు. ఇంత చల్లదనం ఎక్కడ ఉండదు, మీకు ఎంత పెద్ద ఏసీ ఉన్నా కూడా దీన్ని మించిన చల్లదనం అయితే ఉండదు కదా. సో ఇదే అనమాట. దీన్ని సింపుల్గా నలిపేస్తే మనకు సింధూరం వచ్చేస్తుంది. న్యాచురల్ సింధూరం ఉంది. చూడండి, స్టార్టింగ్ అంతా నేను రీసెర్చ్లోనే ఉండే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. అప్పుడు R&D చేస్తున్నప్పుడు నేను నార్మల్గా వెళ్తాను కదా బయటికి, ఎక్కడ ఏ మొక్క కనిపించినా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినా కూడా తెచ్చుకొని పెట్టుకోవడమే. ఈ మొక్కలు ఇక్కడే దొరుకుతాయని లేదు, ఇవన్నీ ఆల్మోస్ట్ 10 to 15 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాయి. ఈవెన్ స్టేట్స్ దాటి బయట స్టేట్స్ నుంచి కూడా వచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి.